చిన్న ముంతలు ఉన్నాయి మా ఇంట్లో. ఇవి జున్ను తెచ్చుకున్నారు పిల్లలు తినడానికని. వీటిల్లో కూడా ఒకసారి ఆవిరి కుట్టు పెడితే ఎంత బాగుంటుందని పెట్టి చూశాను. కానీ ఉడికి ఆరిన తర్వాతే తాగలం వీటిని, లేకపోతే కాలిపోతుంది. కొబ్బరి అయితే చూడండి, లేత కొబ్బరి తెచ్చి తురుముకొని వేసుకోవాలి. బెల్లము కొబ్బరి అన్నీ వేసి కలిపి పెట్టా దీన్ని. ఇది ఇప్పుడు తీసి చూస్తాను ఎలా ఉందో చూద్దాం. ఇది దొత్తలో కొబ్బరి బెల్లం అన్నీ కలిపి పెట్టా. ఆ దొత్తలో చూసారా, కొంచెం చెమ్మ ఎక్కువైతే ఇలా వస్తుంది. ఇలా రావడం బాగోదు. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం ఇది. అందుకే 2 విధాలుగా 2 రకాలుగా కూడా చేసుకుంటున్నా. దీంట్లో ఫస్టే బెల్లము కొబ్బరి పిండి నెయ్యి అన్నీ వేసి కలిపి పెట్టేశాను. ఆవిరికైతే ఉడికిచ్చేసాను. ఎప్పుడు కూడా పిట్టు ఉడికిందంటే ఇలాగే ఉండాలి. ఇలాగంటే మీరు అనొచ్చు కొబ్బరి బెల్లం వేస్తే ఇలాగే వస్తుంది. అలా కాదు, ఏకిపోయినా కూడా ఇది ఇలాగే వస్తుంది. ఇట్లా మెత్తగా ఉండాలి పిండి. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఈరోజు చేసుకున్న తినేదానికంటే పిట్టు రేపు భలే ఉంటుంది. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్గా ఉంది. ఈ చిన్న ముద్దలు అయితే ఇంకా చాలా అందంగా ఉన్నాయి కదా, బుద్ధి ముద్దలు. నెయ్యి పూసి పెడితే చూడండి చక్కగా వచ్చి సూపర్ టేస్ట్, ఏమీగా ఉంది.